Hi, welcome to the show. Hi. Yes, now we'll be doing the analysis for match number 61, that is between Chennai Super Kings versus Rajasthan Royals. So, yeah, your comments on it. ఐ థింక్ సిఎస్కే గెలవడం చూసాము. అక్కడ క్రౌడ్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చింది సిఎస్కేకి. క్రూషియల్ మ్యాచ్ అనుకున్నాము ఇది, బట్ ఆర్ఆర్ ఇలా ఫెయిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఈవెన్ నాట్ ఎ టఫ్ ఫైట్. ఇట్స్ ఎ వెరీ ఆర్డినరీ గేమ్ లాగా అనిపించింది ఫ్రమ్ ఆర్ఆర్ పర్స్పెక్టివ్. బ్యాటింగ్ ఫస్ట్ చేసి కూడా వాళ్ళు దే కుడ్ నాట్ put a good score on the board, which is really difficult to defend if you have 140 plus score on any pitch. It doesn't matter if it is a spin track, fast track. ఓవరాల్గా చూస్తే వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ఫెయిల్యూర్ అయిందనే చెప్పొచ్చు. ఎక్సెప్ట్ రయన్ పరాగ్, ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ హ్యాస్ స్కోర్డ్ మచ్ రన్స్. సో ఎస్పెషలీ వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా ఫెయిల్యూర్ అయింది ఈ మ్యాచ్లో. అండ్ ఈవెన్ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. 140 డిఫెండ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ సిఎస్కే పరంగా చూస్తే సిఎస్కే బౌలింగ్ లేదనుకున్నాము, వీక్గా ఉందనుకున్నాం. బట్ దే కమ్ బ్యాక్ అండ్ షోడ్ దట్ దే హ్యావ్ ఎ బౌలింగ్ స్ట్రెంత్ టు. సిమర్జిత్ కొత్త బౌలర్, ఈజ్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. దానికి తోడు తుషార్ దేశ్పాండే చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ స్పిన్నర్స్ కూడా చాలా కట్టడిగా బౌలింగ్ చేశారు. ఐ థింక్ స్పిన్ చాలా చాలా బాగా చేశారనే చెప్పొచ్చు ఓవరాల్గా చూస్తే. ఐ థింక్ ఇట్స్ అ డీసెంట్ మ్యాచ్. సిఎస్కే విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. నౌ దే హ్యావ్ ఛాన్సెస్ ఫర్ ప్లే ఆఫ్స్ అన్నట్టు కనిపిస్తుంది బోర్డులో. సో స్టిల్ ఓన్లీ వన్ పొజిషన్, వన్ టీమ్ మాత్రమే ప్లే ఆఫ్స్లో క్లియర్ అయింది. బట్ రిమైనింగ్ 3 teams ఆర్ స్టిల్ నాట్. సో చూడాలి ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ మ్యాచెస్. ఎస్, డెఫినెట్లీ. అండ్ టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే మనం యాక్చువల్గా డిస్కస్ చేసాము. సో ఇలా ఉండొచ్చు అనే ఛాన్సెస్, బట్ చూస్తే అక్కడ అలానే డెఫినెట్లీ ట్రాక్ అయితే ప్రిపేర్ చేశారు. సో ఇట్ వాస్ టూ పేస్డ్, బాల్ బ్యాట్ మీదకి ఈజీగా రావట్లేదు. సో చాలా కష్టం అనిపించింది ఆర్ఆర్కి. అండ్ సిఎస్కి కూడా వాళ్ళ ప్లాన్ తగ్గట్టే నీట్గా యూటిలైజ్ చేసుకున్నారు సర్ఫేస్ని అని చెప్పొచ్చు. సో ఆర్ఆర్ దీన్ని సరిగా రీడ్ చేయలేదు అనుకోవచ్చా? డెఫినెట్గా ఆర్ఆర్ సరిగా రీడ్ చేసినట్లేదు. అండ్ దెన్ దే హ్యావెంట్ మేక్ దోస్ చేంజెస్ దట్ దే హ్యావ్ టు బిఫోర్ కమింగ్ టు దిస్ మ్యాచ్, బికాస్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఆర్ఆర్. ఇన్ఫ్యాక్ట్ 2 matches ఓడిపోయారు. కాబట్టి ఇట్స్ అ బిగ్ లాస్ టు ఆర్ఆర్ చెప్పాలంటే. వాళ్ళ మొమెంటం దెబ్బతినింది. అండ్ దే డిడ్ నాట్ రీడ్ ద పిచ్ వెల్ అండ్ దే కుడ్ నాట్ ప్లాన్ దేర్ బ్యాటింగ్ అకార్డింగ్ టు దట్. ఎస్, డెఫినెట్లీ. అండ్ చెన్నై గురించి ఎస్పెషల్లీ తీసుకుంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా బాగా బౌలింగ్ చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని చేస్తారు ఈజీగా అనుకున్నప్పటికీ స్టిల్ దే వర్ స్ట్రగ్లింగ్ అ బిట్. సో అక్కడ ఏమంటారు? డెఫినెట్గా సిఎస్కేకి అనుకున్నాం వాళ్ళ టాప్ ఆర్డర్ సరిగా పర్ఫామ్ చేయలేదు. మిడిల్ ఆర్డర్లో శివం దూబే లేకపోతే వాళ్లకు స్కోరింగ్ చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ గైక్వాడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాననే చెప్పొచ్చు. అండ్ ఐ థింక్ హీ వాజ్ స్టిల్ చివరి వరకు ఉన్నాడు విన్ కోసం. సో ఐ థింక్ ఇట్స్ ఎ ఈజీ టోటల్, నాట్ ఎ బిగ్ స్కోర్. బట్ దే కుడ్ హ్యావ్ డన్ ఇట్ మచ్ బెటర్. బట్ వీ నో దట్ దే హ్యావ్ అ బ్యాటింగ్ వీక్నెస్ ఇన్ సిఎస్కే. సో ఎస్, డెఫినెట్లీ. అండ్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ అయితే ఇవ్వకుండా చాలా క్లియర్గా మంచి ప్లాన్ తోటి బ్యాటింగ్ చేసాడని అనిపించింది. అండ్ మిగతా వాళ్ళు కూడా సపోర్టింగ్ రోల్స్ బాగా ప్లే చేశారు. అండ్ ఆర్ఆర్ బౌలింగ్ కనుక తీసుకుంటే, బౌలింగ్లో అశ్విన్ కాస్త బెటర్గా బౌలింగ్ చేసిన మిగిలిన వాళ్ళందరూ చాలా రన్స్ ఇవ్వడము, కీ మూమెంట్స్లో ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు. సో దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు ఆర్ఆర్? ఐ థింక్ దే హ్యావ్ టు అడ్రస్ ఇట్ క్విక్లీ. వాళ్ళకి పెద్ద టైం కూడా లేదు. సో కాబట్టి దే హ్యావ్ టు అడ్రస్ ఇట్ క్విక్లీ అండ్ దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఆర్ఆర్ హ్యాస్ ప్రూవెన్ దట్ దే హ్యావ్ ద స్ట్రెంగ్స్ అండ్ దే ఆర్ ద ఛాంపియన్ సైడ్ ఆల్రెడీ బై బీటింగ్ లాట్ ఆఫ్ అదర్ టీమ్స్. సో I think they will come back strong. I mean, it's just one of those odd matches లాగా అనిపిస్తుంది. లాస్ట్ 2 matches కనుక తీసుకుంటే ఈ ఐపీఎల్లో చెన్నైలోనే జరగబోతున్నాయి కాబట్టి డెఫినెట్లీ దే నీడ్ టు అడ్రస్ ఇట్ అని అనుకోవాలి. సో వెయిట్ అండ్ సీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఆర్ నాట్. బట్ చెన్నై వరకు తీసుకుంటే చెన్నై గెలిచింది అండ్ 3rd పొజిషన్లో క్లియర్గా ఉన్నారు. సో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా క్లియర్ ఉన్నాయనుకోవచ్చా ఇక్కడ? లేదు, ఇంకా లేదు. ఐ థింక్ ఆర్సీబీ అనూహ్యంగా ముందుకు రావడం, దానికి తోడు ఎస్ఆర్హెచ్ ఇంకా 2 matches ఆడటము, ప్లస్ ఆర్ఆర్
ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. సో, ఇట్స్ లైక్ చాలా క్రిటికల్ పొజిషన్స్‌లో ఉంది. బట్ సీఎస్‌కేకి ఓన్లీ ఒక మ్యాచే ఉంది. దట్ టూ ఆర్‌సీబీతో. ఒకవేళ ఆర్‌సీబీ గనక ఆ మ్యాచ్ విన్ అయింది అంటే సీఎస్‌కే ప్రాబబ్లీ ఈజ్ ఔట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ అని చెప్పొచ్చు. బట్ వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్. బికాజ్ ఐ థింక్ ఆ మ్యాచ్ చిన్నస్వామిలో జరగబోతుంది. సో, యూ నెవర్ నో. కాబట్టి ఐ థింక్ సీఎస్‌కే అండ్ ఆర్‌సీబీ హ్యాస్ టు వెయిట్ అని అనిపిస్తుంది. యెస్. క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ ఇంగా క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఒకటే క్వాలిఫై అయింది. కేకేఆర్ మాత్రమే క్వాలిఫై అయింది. రాజస్థాన్ కూడా ఇంకా క్లియర్ కాలేదు. సో, రాజస్థాన్, ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే అలాంగ్ విత్ ఆర్‌సీబీ చాలా క్లియర్‌గా ఫేవరెట్స్ అని అనుకోవచ్చు. ప్లే ఆఫ్స్ వరకు తీసుకుంటే. బట్ ఎవరు గెలుస్తారు, ఎవరు వెళ్తారు అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సో, యెస్, that is analysis for this match. Thanks for joining. థాంక్ యూ.